రివర్స్ అనమాట. చాలా సార్లు చాలామంది హెవీ పీరియడ్స్ గురించి మాట్లాడారు. అంటే యాహ్! కొత్తగా అవేర్‌నెస్ కల్పించే యూజ్‌ఫుల్ వీడియో అవుతుంది. చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడం. బ్లడ్ లేకుండా ఉండడం వల్ల అవుతుందా? లేదంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? యాహ్! అండి. దీనికి చాలా కారణాలున్నాయి. నార్మల్‌గా చాలా మందికి బ్లీడింగ్ అనేది 5-7 డేస్ నార్మల్‌గా ఉంటుంది. లేదంటే హ్మ్. 3-5 డేస్ వరకు ఉంటుంది. కొంతమందిలో మాత్రమే 1 డే మాత్రమే అవ్వడం. లేదంటే 1 అవర్ కూడా అయ్యేవాళ్ళున్నారు. హ్మ్. లేదంటే అప్ టు 2 డేస్ వరకు హ్మ్. కొంతమందిలో జస్ట్ స్పాటింగ్ లాగే కనిపించే వాళ్ళు కూడా ఇలాంటి సమస్య ఫీల్ అవుతూ ఉన్నారనమాట. హ్మ్. దీన్ని మనం స్కాంటీ పీరియడ్స్ అంటాం. లేదంటే స్కాంటీ బ్లీడింగ్ అంటాం. హ్మ్. నార్మల్‌గా పీరియడ్ టైమ్‌లో కొంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. బట్ ఈ కండిషన్స్‌లో ఉన్న వాళ్ళకి 2 విధాలుగా ఉంటుంది. వాళ్ళకి ఎలా అంటే ఫిజియోలాజికల్‌గా ఉంటుంది, పెథలాజికల్‌గా ఉంది. హ్మ్. ఫిజియోలాజికల్‌గా మాట్లాడుకుందాం. ఫిజియోలాజికల్‌గా అంటే వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూయస్‌గా స్కాంటీ పీరియడ్సే ఉంటాయి. ఓకే. అంటే తక్కువ బ్లీడింగే అవుతుంది. ఇలాంటి వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అసలెందుకు బ్లీడింగ్ అవుతుందంటే ఎవ్రీ మంత్ మన బాడీ అనేది హ్మ్. ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అంటే హ్మ్. గర్భాశయం లోపలి పొర పెరుగుతూ ఉంటుందనమాట. ఓకే. బేబీని అకామిడేట్ చేసేలాగా. హ్మ్. ఒకవేళ ఆ ఎగ్ రిలీజ్ అవినా, లేదంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఫెర్టిలైజేషన్ జరగకపోతే, ఆ ప్రెగ్నెన్సీ రానప్పుడు ఆ ఎండోమెట్రియం మొత్తం షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అది మనం హ్మ్. పీరియడ్స్ ద్వారా చూస్తాం. హ్మ్. ఇలా ఎండోమెట్రియం ఫార్మ్ అవ్వాలంటే బ్రెయిన్‌కి, ఓవరీస్‌కి ఒక కనెక్షన్ ఉంటుంది. హ్మ్. హెచ్‌పిఓ యాక్సిస్ అంటాం. హ్మ్. ఇలా ఎవ్రీ మంత్ మన బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ డైరెక్ట్‌గా ఓవరీస్ పైన యాక్ట్ అవుతాయి. ఓవరీస్ పైన యాక్ట్ అయ్యి ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యేలా చేస్తది. హ్మ్. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి? ఎండోమెట్రియంని గ్రో అయ్యేలాగా, బేబీ కోసం ప్రిపేర్ అయ్యేలా చేస్తది. ఓకే. ఇది ఒకవేళ ఆ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వకపోయినా, లేదంటే బ్రెయిన్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలా ఉంటుంది. హ్మ్. స్కాంటీ పీరియడ్స్ రావడం, లేదంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, హ్మ్. ఇర్రెగ్యులర్‌గా రావడం ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఓకే. సపోజ్ వాళ్ళకి ఇది ఫిజియోలాజికల్‌గా అనుకునేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు కామన్‌గా ఉంటది. అంటే ఎప్పటినుంచో వాళ్ళకి స్కాంటీ బ్లీడింగే అవుతుంది. హ్మ్. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలానే ఉంది కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకే. దీనికి చాలా కారణాలుండొచ్చు. బట్ ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకే. బట్ కొంతమందిలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ముందు వరకు ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతూ ఎక్కువ ప్యాడ్స్ యూజ్ చేసేవాళ్ళు సడెన్‌గా 3-4 మంత్స్ నుంచి హ్మ్. స్కాంటీ బ్లీడింగ్ అని అవుతుందని చెప్తుంటారు. హ్మ్. ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. ఓకే. కొంతమంది పీరియడ్స్ అంటే ప్రీవియస్‌గా ఏమయుండొచ్చు రీజన్స్? నార్మల్ నుంచి అబ్‌నార్మల్ కండిషన్స్‌కొస్తున్నాం. చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుందంటే. యాహ్! అండి. దీంట్లో మెయిన్‌గా వచ్చేసి వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యుండొచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే సడెన్‌గా పీసీఓఎస్ రావడం గానివ్వండి, లేదంటే థైరాయిడ్ ఇంబాలెన్స్ రావడం గానివ్వండి, హ్మ్. ఇలాంటి కండిషన్స్‌లో ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్‌లో ఇంబాలెన్స్ వస్తుంది. ఓకే. దాని ద్వారా ఎండోమెట్రియం అనేది సరిగ్గా ఫార్మ్ అవ్వదు. హ్మ్. ఒకవేళ ఫార్మ్ అయినా కూడా పల్చగా ఉంటుంది. హ్మ్. దాని ద్వారానే పీరియడ్స్ టైమ్ అప్పుడు షెడ్ ఆఫ్ అయిపోయేటప్పుడు కొంచెం కొంచెం బ్లీడింగ్ రావడం, లేదంటే 1 డే మాత్రమే బ్లీడింగ్ అయ్యేలాగా ఉంటుంది. హ్మ్. ఇంకొంతమందిలో థైరాయిడ్ ఇంబాలెన్స్ ఉంటాం. హైపోథైరాయిడిజం గాని, లేదంటే హైపర్ థైరాయిడిజంలో స్కాంటీ పీరియడ్స్ చూస్తుంటాం. హ్మ్. ఈ హైపర్ థైరాయిడిజం కండిషన్స్‌లో కూడా సేమ్. ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఎండోమెట్రియం పల్చగా డెవలప్ అవుతుంది. లేదంటే ప్యాచెస్‌గా గ్రో అవుతూ ఉంటుంది. ఓకే. దీని ద్వారా కూడా వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్స్ అప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ స్కాంటీగా కనిపిస్తుంది. ఇంకా హ్మ్. కొంతమంది ఏం చేస్తారంటే పీరియడ్స్ డిలే అవ్వడం కోసం టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. హ్మ్. హార్మోనల్ హ్మ్. టాబ్లెట్స్ కానివ్వండి, హ్మ్. లేదంటే డిలే టాబ్లెట్స్ ఇలా యూజ్ చేసి దీనివల్ల గూడా అవుతుందా? దీనివల్ల కూడా ఓకే. కొంతమందిలో తర్వాత సైకిల్స్‌లో డ్యామేజ్‌గా ఉంటుంది. హుహుహు. తర్వాత సైకిల్స్‌లో వాళ్ళకి కొంతమందిలో హెవీగా బ్లీడింగ్ అవుతుంది. హ్మ్. బట్ కొన్ని రేర్ కండిషన్స్‌లో కూడా స్కాంటీ బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది. హ్మ్. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి లోపల పొర సరిగ్గా ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. హ్మ్. దానివల్ల వాళ్ళకి స్కాంటీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్‌లో రిపీటెడ్‌గా అబార్షన్స్ జరిగిన వాళ్ళు. హ్మ్. సపోజ్ అబార్షన్ తర్వాత వాళ్ళకి ప్రాపర్‌గా క్లీనింగ్ చేస్తూ ఉండాలి. ఐ మీన్ ఆ గర్భాశయం మొత్తం సరిగ్గా క్లీన్ అయిపోతూ ఉండాలి. బట్ హ్మ్. కొన్ని రెమినెంట్స్ పార్ట్స్ ఏదైనా ఉన్నట్టయితే, అది అతుక్కున్నట్టయితే, అక్కడ మొత్తం ఏమవుతుంది స్కార్ లాగా ఫార్మ్ అవుతుంది. ఆ హ్మ్. పార్ట్ మొత్తం డ్యామేజ్ అయ్యేటట్టు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సైకిల్‌లో ఏముంటుంది, ఆ పార్ట్ తప్ప మిగతా పార్ట్ మొత్తం ఎండోమెట్రియం గ్రో అవుతుంది. హ్మ్. అంటే ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయిన పార్ట్ కాబట్టి వాళ్ళకి ఫార్మ్ అయిన పార్ట్ మాత్రమే షెడ్ ఆఫ్ అయితూ ఉంటుంది. దాని హ్మ్. ద్వారా వాళ్ళకి స్కాంటీ పీరియడ్స్ అంటాం దానికి. ఓకే. ఇంకా కొన్ని రిపీటెడ్‌గా రిపీటెడ్‌గా గర్భాశయాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండడం. డీఎన్సీ ప్రాసెస్ అంటాం. హ్మ్. దీనివల్ల ఏమవుతుంది గర్భాశయం డ్యామేజ్ జరుగుతుంది. ఆ పొర సరిగ్గా ఏర్పడకపోవడం, లేదంటే పొరలో చీలికలు రావడం హ్మ్. ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఒకవేళ పొర ఫార్మ్ అయినా కూడా అతుకులుగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. హుహు. ఇలా అతుకులుగా ఫార్మ్ అయినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ సైకిల్‌లో వాళ్ళకి తక్కువ బ్లీడింగే కనిపిస్తుంది. ఓకే. కొంతమందిలో పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్యాడ్స్ కూడా యూజ్ చేసేలాగా ఉండదు. హ్మ్. జస్ట్ స్పాటింగ్ మాత్రమే కనిపిస్తుంది. హ్మ్. అది కూడా దీని సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవడం వల్ల మాత్రమే ఉంటుంది. ఓకే. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రీవియస్‌గా పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండి ఎక్కువ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు సడెన్‌గా స్టాప్ అయినప్పుడు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. హ్మ్. అసలు ఎందుకు ఫార్మ్ అయ్యేది? ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా? లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా హ్మ్. కొంతమంది
ఇంట్రాయూటైన్ డివైసెస్ యూజ్ చేస్తుంటారు. ఐయుడీ డివైసెస్ అంటాం. హ్మ్. లైక్ మెరీనా అని. హ్మ్. ఇది లేదంటే కొంతమంది కాపర్ టీ యూజ్ చేస్తారు. కాపర్ ఓకే. టీ యూజ్ చేయడం వల్ల అది గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేస్తారు. హ్మ్. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది గర్భాశయంకి ఏదైనా డ్యామేజ్ అవ్వడం, లేదంటే హోల్స్ పడడం ఇలా ఓహ్! కూడా ఉంటుంది. హ్మ్. దాని ద్వారా ఆ పార్ట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఆ పీరియడ్ టైమ్ అప్పుడు తక్కువ బ్లీడింగ్ అవుతుంటుంది. ఓకే. లేదంటే జస్ట్ స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. ఓకే. కొంతమంది హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయడం, లేదంటే సడెన్‌గా స్టాప్ చేయడం ఇలాంటి హ్మ్. కండిషన్స్‌లో హ్మ్. కూడా ఉంటాయి. ఓకే. ఓకే. మరి దీనికి ట్రీట్మెంట్ ఏముంది? అండ్ అసలు వాళ్ళకి ఎందుకు ఇలా స్కాంటీ పీరియడ్స్ ఉన్నాయి? లేదంటే వాళ్ళకి ఏదైనా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? లేదంటే ఏదైనా యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ ఏదైనా యూజ్ చేస్తున్నారా? టెస్ట్ చేయడం జరుగుతుంది. హ్మ్. సపోజ్ వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్సే ఉందనుకోండి. పీసీఓఎస్ లేదంటే థైరాయిడ్ ఇంబాలెన్సా? హ్మ్. మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. లేదంటే దీంతో పాటు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? హ్మ్. హ్మ్. స్పాటింగ్ మాత్రమే లేదంటే లైట్ బ్లీడింగే కాకుండా సడెన్‌గా బరువు పెరగడం గానీ, లేదంటే అన్‌వాంటెడ్ హెయిర్ రావడం గానీ, ఇవన్నీ ఉన్నాయా కూడా రూల్ ఔట్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. లేదంటే వాళ్ళేదైనా కాంట్రసెప్టివ్ డివైసెస్ యూజ్ చేస్తున్నారా? హ్మ్. దానివల్ల ఏమైనా రిస్క్ ఏదైనా ఉందా? కాంట్రసెప్టివ్ డివైస్ అంటే ఇంట్రాయూటైన్ డివైస్ మెరీనా ఓకే. ఓకే. ఇలాంటివి యూజ్ చేసిన వాళ్ళు కూడా కొంతమందిలో ఇలా అబ్నార్మల్‌గా బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. హుహు. హుహు. ఇంకా కొన్ని కేసెస్‌లో వాళ్ళేమన్నా ఇంకా కొన్ని కేసెస్‌లో వాళ్ళేమైనా హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? హ్మ్. వాటిని కూడా అసెస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ప్రాబ్లమ్ ఏంటి దీనికి రావడానికి కారణం? లేదంటే రిపీటెడ్‌గా అబార్షన్స్ ఏదైనా అయ్యాయా వాళ్ళకేమన్నా? హ్మ్. ఇలా మొత్తం రూల్ ఔట్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. దీని ద్వారా వాళ్ళకి ఆ గర్భాశయం మొత్తం హీల్ అయ్యేలాగా హ్మ్. మెడిసిన్స్ ఇస్తాం. దాని ద్వారా వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ సైకిల్ అప్పుడు రెగ్యులర్ అయ్యేలాగా హార్మోనల్ ఇంబాలెన్స్ సెట్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే బ్లడ్ లేకపోవడం వల్లనే తక్కువ డిశ్చార్జ్ అనేది కాదు. చాలా కారణాలైతే ఉన్నాయి. ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, లాంగ్ టైమ్ ఒక 1 మంత్, 2 మంత్స్ ఇట్లా చాలా తక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు తప్పకుండా కొన్ని డాక్టర్‌కైతే ఫిజియోలాజికల్ కాజెస్ కూడా సంప్రదించాల్సొస్తుంది. ఉంటాయి. హ్మ్. మామూలుగా స్ట్రెస్‌గా ఉన్నప్పుడు లేదంటే ఓవర్‌గా ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు హ్మ్. ఇలాంటి వారిలో కూడా బ్లీడింగ్ తక్కువగా అవుతుంది. ఓకే. ఎందుకంటే ఓవర్‌గా ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ పీరియడ్స్ తక్కువయ్యేలాగా అసలు ఉంటాయి. స్ట్రెస్ రిలేటెడ్ లేని డిసీజే లేదు. మీకే నిజమే. మీరెవరైనా గానీ నా ఆరోగ్యం పాడైపోవాలి, అన్ని డిసీజెస్ నాకు రావాలి అంటే ఒక స్ట్రెస్ అవ్వండి చాలు. మొత్తం పీరియడ్ ఇష్యూస్, వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, షుగర్, బీపీ, థైరాయిడ్‌లు అన్నీ గూడా స్ట్రెస్ వల్లే వస్తున్నాయి. సో, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది మనం నేర్చుకోవాలి ఫస్ట్. యాహ్! సో, దీనికి ఎలాంటి మెడిసిన్ ఉంది హోమియోపతిలో? ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు? ఐ మీన్ ఎన్ని మంత్స్ పడుతుంది? వాళ్ళ కండిషన్ బట్టి చెప్పగలుగుతామండి. ఏ కండిషన్ అయినా గూడా. హ్మ్. సపోజ్ వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్సే ఉందనుకోండి పీసీఓఎస్ అట్లా. వితిన్ 6 మంత్స్‌లో వాళ్ళు వాళ్ళ హార్మోనల్ లెవెల్స్ నార్మల్ చేసుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం గానివ్వండి, లేదంటే తర్వాత పీరియడ్ జర్నీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఓకే. థాంక్ యూ అండి.